చాలా మంది ఏం సలహా ఇస్తారు, బస్ ఎక్కి వచ్చేయి, చుట్టాలనేవారు బస్ ఎక్కి వచ్చేయమంటారు. బస్సు అందరికి ఆ టైంకి దొరకదు కదా. ఆటోలోని అంటే మనం ఆటోలో 10-30 కిలోమీటర్స్ ప్రయాణించాల్సి వచ్చి, అందరికీ బ్రదర్స్ ఉండరు కాబట్టి, కొంతమందికి నలుగురు అమ్మాయిలు ఉంటారు, ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. అప్పుడు ఎగ్జాంపుల్కి అక్క ప్రెగ్నెంట్ అనుకోండి, చెల్లి వెళ్ళాల్సి వస్తుంది, దానికి బ్రదర్ లేడు. అక్కని సడన్గా ఏదో పెద్ద హాస్పిటల్లో పడేశారు, 20 కిలోమీటర్లు. అప్పుడు తిని టెన్షన్గా బస్సు లేదు, ఆటో ఎక్కాలి. ఏం చేస్తామంటే ఫస్ట్ గుర్తుంచుకోవాలి, మనం చుట్టుపక్కల 1-2 కిలోమీటర్స్ వెళ్ళడం వేరు, ఒక 3 మినిట్స్ 5 మినిట్స్లో దిగిపోతాం. కానీ అదే 30 కిలోమీటర్స్ వెళ్ళేటప్పటికి ఈ స్ట్రేంజర్స్ వస్తారు. అంటే లోకల్ వాళ్ళు అంత దూరం రారు కాబట్టి నేను అంత దూరం రాను అంటారు. మనకు అదృష్టం బాగుంటే మంచి అన్ని లాంటి వాళ్ళు ఆటోలో దొరికితే 100 కిలోమీటర్స్ అని కష్టపడి తీసుకెళ్ళిపోతారు సీరియస్గా ఉందంటే. ఎప్పుడైతే కొంతమంది డ్రింకర్స్ కానీ లేకపోతే ఏదో ఇష్టం లేక ఆటో నడుపుతున్నాం అన్న వాళ్ళు దొరికారనుకోండి, అది ఏమవుతుంది, ఒక 20 కిలోమీటర్స్ ఒక అమ్మాయి హాస్పిటల్కి వెళ్తుంది, వాళ్ళ అక్క ప్రెగ్నెంట్ సీరియస్ అయితే ఇతను ఏం చేస్తుంది, ఈ అలవాటు అయిన దాన్ని బట్టి 2-3 కిలోమీటర్స్ ఎలా ఫెసిలిటీస్ తీసుకుంది. ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల మార్కెట్ అంటే ఒక హ్యాండ్ బ్యాగు, దాంట్లో ఒక మొబైల్, ఒక చిన్న ఖర్చీఫ్, ఒక 100 రూపీస్, సేమ్ అవే తీసుకెళ్తారు తెలియక అమ్మాయిలు. 20 కిలోమీటర్స్ 20 కదా అనుకుంటారు, కానీ అక్కడ ఏమవుతుంది, 20 కిలోమీటర్స్ అంటే ఏంటి, వాటర్ బాటిల్ ఉండాలి, సెల్ ఛార్జింగ్ ఫుల్గా ఉండాలి, ఎమర్జెన్సీ ఫోన్ వచ్చినా, ఎగ్జాంపుల్గా ఎమర్జెన్సీ ఫోన్ వస్తే కొంచెం ఎక్కువ మనీ పట్టుకోవాలి. 20-30 కిలోమీటర్స్ వెళ్ళేటప్పుడు ఏదో ఒక దగ్గర ఒక విలేజ్ తగులుతుంది కదా, అక్కడ సిగ్నల్స్ ఉండకపోవచ్చు కదా, అప్పుడు ఫోన్పేస్, పేటిఎమ్స్, గూగుల్ పేస్ అవ్వవు అన్ని చోట్ల ఇంకా ఇంప్రూవ్ ఏమి అయిపోలేదు. అంటే ఫస్ట్ దూరం వెళ్ళేటప్పుడు మనం దారిలో ఏటీఎంలో మనీ తీసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను అక్కయ్య. చేతికి డబ్బులు మాత్రం అంటే హ్యాండ్ అందరూ పేటిఎమ్స్ వాడచ్చు, కానీ దూరం వెళ్ళే అమ్మాయిలు కొంచెం ఒక 1000 రూపీస్ 500 ఉంచుకుంటే, అది కూడా చేంజ్ ఉంచుకుంటే మంచిది. తర్వాత కొన్ని సందర్భాల్లోని ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మొబైల్ ఎవడైనా దాసేస్తే ఇంక పేటిఎం ఫోన్పే ఏది లేదు. అలాంటి విషయాలు ఏంటంటే, ఇప్పుడు నైట్ 9 అయింది, ఒక అమ్మాయి షాపింగ్ మాల్లో పనిచేస్తుంది, 9 అయింది, అయితే తెలియక చూసుకోకుండా ఎవరైనా ఎక్కువ డబ్బులు చెప్తే వద్దు అనేస్తున్నారు. వద్దు, ఎవరైనా నవ్వుతూరా అంటే ఎక్కిపోతున్నారు. వాడు ఒకవేళ డ్రింకర్ అయినా చెత్తవాడైనా సరే, నేను అప్పుడు దొరికింది కదా కొంచెం ఏదో చెప్పి తీసుకెళ్ళిపోదామని కిడ్నాప్లు అవి చేసేస్తున్నారు. దానివల్ల కొన్ని జరుగుతున్నాయి. అంటే తెలియక అయితే పర్వాలేదు, అంటే కొంతమంది ఎక్కువ డబ్బులు అడిగితే ఎక్కరు. అలాంటి సిచ్యువేషన్స్ తెలియక ఇప్పుడు మనమైనా తెలియక ఎక్కిపోతే పర్వాలేదు, తెలిసి మరి ఎక్కకూడదు. తెలుసుండి మనీ కోసం ఆలోచించిన తప్పే. అలా అని అబ్బాయిలు కూడా కొంతమంది అలా క్యాష్ చేసుకోవడము, లేకపోతే దొరికింది కదా అని తప్పుడు పనులు చేయకూడదు. ఇప్పుడు ఎంత అవసరమైతే, కొంతమందికి ఇంట్లో బ్రదర్స్ ఉండరు, ఫాదర్స్ బ్రతుకుండరు, 2-3 అక్క చెల్లెళ్ళు ఉంటే అక్కకి ఇంటి భారం పడుతుంది, రెంట్స్ కట్టాలి, షాపింగ్ మాల్లో వర్క్ చేస్తుంది, ఒంటరిగా దొరికిందని క్యాష్ చేసుకోవడం, తప్పుడు పనులు చేయడం చేయకూడదు. చాలామంది అమ్మాయిలకి ఇంట్లో బ్రదర్స్ ఉండరు, ఫాదర్స్ బ్రతుకుండరు, 2-3 అక్క చెల్లెళ్ళు ఉంటారు, అక్కకేమో ఇంటి మీద భారం పడిపోతుంది, అన్నీ చూసుకో, తనకేంటి చదివించరు, మరి బ్రదర్ ఫాదర్ లేరు కదా, చదివించే వాళ్ళు లేక షాపింగ్ మాల్స్లో వాటిలో పని చేసుకుంటుంది, రెంట్స్కి వాటికి తప్పదు కాబట్టి. అప్పుడు షాపింగ్ మాల్స్ ఏంటి, ఒక్కొక్కసారి వర్క్ ఎక్కువ ఉన్నా, వర్క్ అంటే మనం ఏమనుకుంటాం, నువ్వేమనుకుంటున్నావు,
ఏంటి ప్యాకింగ్ చేయడం అవి. వర్క్ అంటే చాలా మంది ఏమంటారు, ఇది ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేస్తుందని. కానీ అలా కాదంట అక్కడ. ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కస్టమర్స్ని చూసుకొని కొంతమంది సర్దాల్సి వస్తుందంట మొత్తం. అప్పుడు నైట్ 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, ఇంకా బస్సు ఏముంటుంది. కొంతమందికి బస్సు పడదు. అమ్మ చాలా మంది అమ్మాయిలుగా బస్సులు చాలా మంది పడక ఆటో ఎక్కుతుంటారు. దీన్ని కొంతమంది క్యాష్ చేసుకొని కిడ్నాప్లు రేపులు చేస్తున్నారు. చాలా మటుకు బయటకు రావు. ఆటో అనేది ఎంత సేఫ్టీయో మన సమాజంలో సొసైటీలో మంచి చెడు కలిసిపోయింది కదా. మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు. ఈ షాపింగ్ మాల్స్ నుంచి వాటి నుంచి నైట్ 10, 9 తర్వాత వచ్చే అమ్మాయిలు చాలా మటుకు కొంతమంది డ్రైవర్స్ అని కాకుండా కనిపెడతారు. కనిపెట్టి ఏం చేస్తున్నారు, సేఫ్టీ విషయానికి వస్తే ఈమెమో ఉదయం నుంచి కష్టపడిపోయింది, ఆటో దొరికింది కదా అని ఆటో ఎక్కిపోతుంటుంది. దీనికి ఏంటంటే మనీ ముఖ్యం కదా. ఎవరైనా ఎక్కువ డబ్బులు అంటే వెళ్ళదు, తక్కువ అంటే వెళ్ళిపోతుంది. తర్వాత టైం అయిపోతుందని టెన్షన్లో కూడా ఎక్కిపోతారు. అప్పుడు తక్కువ ఎక్కిపోతే ఏమవుతుంది, మంచి వాళ్ళు అయితే పర్వాలేదు, చెడ్డవాళ్ళు చేసే పని ఏంటి, అది స్ట్రెస్లో ఉంటుంది, ఇలా ఆటో మీద చార్పడిపోతుంది. అలా నిద్రలోకి వెళ్ళిపోగానే సీక్రెట్గా తనకు వినబడకుండా మెసేజ్ ఇవ్వడం, ఏదో సీక్రెట్ కోడ్. అప్పుడు సడన్గా ఆటో ఆపడం, ఎవరో ఒకరో ఇద్దరు ఎక్కడం. ఈమె చూసి కంగారు అయ్యి ఏం లేదు ఈ మధ్య అంటే ఏం లేదు చెల్లి అంటారు. ఆహా చెల్లి అన్నాడు కదా అని తను ఊరుకుంటుంది. అలా 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 వెళ్తూ వెంటనే అటాక్. ఎవరైనా లేని ప్రదేశాలు వస్తాయి అంటే కావాలని స్లోగా వెళ్తూ ఎవరు లేని చోట వెళ్తూ, తినేంటి వెనక ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, తనే పని చేయాలి తప్పదు, నైట్ టైం అయినా వెళ్ళింది, చాలా మటుకు సేఫ్టీ చూసుకుంది, ఈసారి వదిలేసింది నీరసం మీద. దాన్ని క్యాష్ చేసుకున్న వాళ్ళేంటి, ఇలా నెమ్మది నెమ్మదిగా ఒకరిద్దరు ఆటోలో చేరడం, సడన్గా అటాక్ చేయడం. అంటే ఏంటి, ఫస్ట్ నోట్లో గుడ్డలు కుక్కేస్తారు, ఇంకొకడేమో కాళ్ళు చేతులు పట్టేస్తాడు. ఇంకా దీన్ని కదలడానికి అవ్వదు కదా. అలా అవ్వదు కదా కట్టేశాక. అంటే ఫస్ట్ ఏంటి, కొంతమంది ఏమనుకుంటారు, ఇది ఎందుకు ఎస్కేప్ అవ్వలేదు, ఆటోలో ఎవరు ఏదో అన్నారంట, ఎందుకు అవ్వలేదు. చాలా మంది అయితే నేనైతే అలా చేయను అంటారు. ఫస్ట్ ఏంటంటే పని వరకు, అమ్మాయిలకి బేగా నీరసం వస్తుంది, డబ్బులు లేవు, డబ్బు ఉంటే ఎందుకు నైట్ డ్యూటీస్, ఇంట్లోనే ఉంటుంది అందరూ. బ్రదర్స్ ఉండరు, ఫాదర్స్ బ్రతుకుండరు, చాలా మందికి ఉండరు. పూర్ పీపుల్కి అదే ప్రాబ్లము. తండ్రులు తాగేస్తుంటారు. వీళ్ళేంటంటే దీన్ని అదనుగా చూసుకొని కొంతమంది బాగా ఒంటరిగా దొరికింది కదని సడన్గా తను నిద్రలోకి వెళ్ళిపోతే టక్కుమని ఇలా నోరు మూసేయడం, నోట్లో కర్చీఫ్ మళ్ళీ తందే. చాలా మంది దగ్గర చూస్తే తను వేసుకున్న చున్నీతో తనకే చేతులు కాళ్ళు కట్టేయడం, తన కర్చీఫ్ తన నోట్లోనే కుక్కేయడం, లాస్ట్లో ఇంకా చెప్పలేము, వాళ్ళకి నచ్చిందంతా చేసేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చంపేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా దీనికి తోడు ఇరుగు పొరుగు ఏంటంటే, రాత్రి ఎవరు వెళ్ళమన్నారు మీ అక్కకి, అక్కడ తప్ప ఇంకెక్కడ వర్క్ దొరకలేదా, ఎక్కువ చదువుకుంటే బాగుండు, మంచి జాబ్స్ వచ్చును అంటారు. ఇటు దాకా పోయిందని బాధపడాలా, వాళ్ళు మాట్లాడడం వినాలి, అర్థమవుదు. ఈలోపు వాళ్ళకి మీ ఇంట్లో బ్రదర్స్ ఉండొచ్చు, ఉంటే బాబు చెల్లిని తీసుకొచ్చాయి, అక్కని తీసుకురా అంటారు. అంటే ఇక్కడ మన అమ్మాయిలే జాగ్రత్త పడాలని క్లియర్గా తెలుస్తుంది. ఒకటి, అమ్మాయిలు ఎప్పుడు ఆటోల విషయంలో మనీ గురించి ఆలోచించకూడదు. ఎక్కువ తీసుకున్న వాడే మంచివాడు కావచ్చు, అంటే మనం కనిపెట్టలేము. ఇప్పుడు మనం కనిపెట్టలేని పరిస్థితుల్లో మొబైల్ ఛార్జింగ్ ఫుల్గా పెట్టుకోవడం, ఎక్కువ టచ్ సెల్సే వాడతారు, అంటే ఫోన్పేకి వాటికి.
చాలా వరకు టచ్ ఉంటుంది, టచ్ లేకపోతే పని అవ్వదు కదా అని టచ్ తీసుకెళ్తారు. అదేమో ఛార్జింగ్ ఏదో